బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి తిరిగి హైదరాబాద్కు మళ్ళీ తిరిగి వస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి పూర్తిగా ఈరోజు సీఎం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలు బయలుదేరుతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు కేరళకు బయలుదేరి వెళ్లనున్నారు. కేరళలో జరుగుతున్నటువంటి సమారగ్ని ముగింపు సభకు సంబంధించినటువంటి అక్కడ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఆ తర్వాత సమారగ్ని ముగింపు సభ ఉంటుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సాయంత్రం అంటే నైట్ మళ్ళీ సభ తర్వాత ముగించుకొని హైదరాబాద్ కి అయితే తిరిగి రానున్నారు. ఈ రోజు ముఖ్యంగా షెడ్యూల్ లో భాగంగానైతే రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అయితే కేరళకు వెళ్ళున్నారు. ఇటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 80 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ టూర్ తర్వాత మొదటిసారిగా ఇటు కేరళకు అయితే వెళ్తా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇటు కేరళ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇటు కార్యకర్తలను అంటే శిక్షణ ఇచ్చేందుకు అయితే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ముగింపు సభను అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు తెలంగాణ నుండి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నారు. ఈ సభలో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. సమరాగ్ని యాత్ర అక్కడికి కేరళలోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క సభనైతే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇటు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇటు సుధాకరన్ అదేవిధంగా ఇతర లీడర్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క సభలో వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి అటు కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క సభలో పాల్గొంటా ఉన్నారు. యాత్ర అక్కడికి చేరుకున్నటువంటి సందర్భంలో ఇటు కార్యకర్తల ముగింపు సభను అక్కడ సభను నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికైతే ఇటు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ నుండి పార్టిసిపేషన్ చేస్తా ఉన్నారు. రాజశేఖర్ ఎవరైనా ముఖ్య నేతలు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మీటింగ్కు సంబంధించి హాజరబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందంటారు రాంబాబు? అంటే తెలంగాణ నుండి మాత్రం ఒక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్తా ఉన్నారు. తెలంగాణ నుండి
ఇతర నాయకులు కూడా ఎవరు వెళ్ళట్లేరు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు మాత్రం ఈ యొక్క సమరాగ్ని ముగింపు సభకైతే హాజరవుతున్నారు. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.